నందమూరి తారక రామారావు 102వ జయంతి సందర్భంగా ఫ్రీ హెల్త్ క్యాంప్ అన్నదాన కార్యక్రమం మక్కెన బాబు మహేష్. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం 125 డివిజన్ పరిధిలో గల ఉషా ముల్లపూడి హాస్పిటల్ మక్కెన మహేష్ బాబు ఏర్పాటు చేసిన నందమూరి తారక రామారావు జయంతి కార్యక్రమం ఎన్టీఆర్ అభిమానుల నడుమ అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా జయంతి సందర్భంగా రెడ్ క్రాస్ వారు ఉచిత మెడికల్ క్యాంప్, పేద పిల్లలకి బుక్స్, పెన్స్ పంపిణీ చేయడం జరిగినది. అదేవిధంగా అన్నదాన కార్యక్రమం 700 మందికి నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మక్కెన మహేష్ మాట్లాడుతూ యుగపురుషుడు, విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, తెలుగు వారి ఆరాధ్య దైవం, తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు, సంక్షేమానికి కొత్త బాట చూపిన సంఘ సంస్కర్త అన్న నందమూరి తారక రామారావు 102వ జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మక్కెన బాబు మహేష్, శ్రీహరి, సుధాకర్, శ్రీనివాస్, హరీష్, వీరయ్య, నారాయణ, అభినయ్, చైతన్, మహేష్, పవన్, సురేష్ యాదవ్, శ్రీకాంత్, సురేష్, శివ లడ్డు, టి వెంకటేశ్వరరావు, ప్రసాద్, శ్రీనివాస్, మధు, రమేష్, వేణు, అజయ్, మహేష్, రాజు, లక్ష్మి, షబానా, నరీనా, అలేఖ్య, ఉషా, శివపార్వతి, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు. ఎంత పుణ్యం చేసుకుందో వెండి తెర నిన్ను కనగా, ఎంత కీర్తి పొందెనేమో పాత్రలే నీ కలతో. రఘుకుల రాముడు నీవే, గోకుల కృష్ణుడు నీవే, హరుడు శ్రీహరుడు అన్నీ నీవేగా. సూర్య చంద్రాదుల తేజం, విశ్వవిఖ్యాతుని రూపం, అన్నిటా తానై నిండిన ఆకాశం. ఏ పేరు వింటే తెలుగోడి గుండె తన రొమ్ము విరుచుకొని చూస్తుందో, ఏ పాదమైతే ఈ నేల పైన దైవాల రూపమై నడిచిందో. లోకాల నేరు ఆ నామమేగా, అది నదిగో అతడే తారక రామ. భువనాల నుంచి గగనాల దాకా తన కీర్తి కన్యగారణ జన్మ. కంటి మంటల్లో నుంచి అన్నత్తుల అక్కలలో నుంచి పుట్టింది ఈ తెలుగుదేశం. వజ్రాలు వెలిసినట్టు ఆ నవ్వు వెలుగు చూడు, ఒళ్ళంత కళ్ళు చాలవే. బంగారు కొండలాంటి ఆమెని ఛాయ చూస్తే రెప్పంటూ కొట్టలేములే. తెలుగోడి పౌరుషాన్ని తన భుజము కెత్తుకున్న దమ్మున్న మహారాజులే. మన మీద దిద్ది ఉన్న మదరాసి అన్నమాట ఉద్యమించి తుడిచివేసలే. తెలుగు జాతంటే ఏంటో అస్తినకు తెలిసేలాగా యుద్ధమే చేసిన వాడే రామన్న. ఒక్కడే ఒక సైన్యంగా ఆత్మగౌరవకి అంటూ తెలుగు తన రాతను మార్చెను సారనిగా. ఏ పేరు వింటే తెలుగోడి గుండె తన రొమ్ము విరుచుకొని చూస్తుందో, ఏ భాగమైతే ఈ నేల పైన దైవాల రూపమై నడిచిందో. లోకాల నేరు ఆ నామమేగా, అది గదిగో అతడే తారక రామ. భువనాల నుంచి గగనాల దాకా తన కీర్తి కన్యగారణ జన్మ. ఉంటదంటూ చేతల్లో చేసి చూపెనే. ఏదోటి ప్రాణమైన వరి పువ్వ తీపి ఏంటో తెలుగోడి నోటికిచ్చెనే. మన అన్న చెల్లి మధ్య చెరి సగము ఆస్తి అంటూ చట్టాన్ని తీసుకొచ్చనే. క్యాన్సర్ తో ప్రాణమాగే ఊపిరినే ఆదుకోగా బసవతారకాన్ని తెచ్చనే. తగదు తన దేవుళ్ళంటూ అడిగిన వీరుడు అంటనే తెలుగు
అన్ని దానాలలో అన్నదానం గొప్పది. అన్నదానం జరిగే చోట సర్వ దేవతలు కొలువై ఉంటారు. అన్నదానం అన్నది భగవంతునికి అత్యంత ప్రీతిపాత్రమైనది. దరిద్ర నారాయణ సేవ ధర్మ దేవతకు త్రోవ. అన్నదాత సుఖీ భవ. అన్నదానం 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 ఈహానికి పరానికి హితానికి ప్రియానికి సన్నిధానం.